అన్న ఇప్పుడే చూశాను మ్యాడ్ ఒక ముగ్గురు క్యారెక్టర్లు అనమాట. మనోజ్, అశోక్, దామోదర్. మనకు ఒక్కసారిగా బీటెక్ లైఫ్ అనేది మన కళ్ళ ముందు అయితే చూపిస్తారు. చాలా ఫుల్ జోక్స్, ఫుల్ కామెడీ. బీటెక్ లైఫ్లో ఎలా ఉండాలో, ఎలాంటి లైఫ్ లీడ్ చేయాలో, ఎలాంటి లైఫ్ లీడ్ చేసి వచ్చామో అవన్నీ మనకు గుర్తొస్తాయి అనమాట. ఎన్టీఆర్ బామర్ది అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత పర్ఫార్మెన్స్ ఇస్తాడని. ఆ డ్యాన్స్ కానీ క్యారెక్టర్ పరంగా కానీ చాలా చాలా బాగుంది ఆయన పర్ఫార్మెన్స్. మెయిన్గా చెప్పుకోవాలంటే సంతోష్ శోభన్ తమ్ముడు, ఆయన కూడా చాలా చాలా బాగా చేశాడు. ఫుల్ కామెడీ ఉంటుంది అనమాట. ప్రతి క్యారెక్టర్ నవ్విస్తుంది. చాలా చాలాగా ఒక ముగ్గురు కుర్రోళ్ళ నిజం చెప్పాలంటే ఫుల్ కామెడీ, ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా అనమాట. ఒక లవ్ స్టోరీ, కాలేజీ లైఫ్లో ఎక్కడ బోర్ కొట్టదన్న ఫుల్ త్రూ అవుట్ మూవీ చాలా చాలా బాగుంది. అసలు ప్రతి జోక్ పేలుతూనే ఉంటుంది అనమాట. ఎక్కడ బోరు కొట్టకుండా డైరెక్టర్ గారు తీసుకునే విధానం అయితే చాలా చాలా బాగుంది. ఎన్టీఆర్ బామర్దికి అయితే మంచి లైఫ్ ఉంది అన్న. మంచి ఒక హీరోయిజం ఉన్న ఫేస్ కానీ బాడీ కానీ ఉంది. చాలా చాలా బాగుంది. ఆ పాటలు కానీ, ఐటమ్ సాంగ్స్, ఆ ఫాదర్ క్యారెక్టర్స్ అన్నీ త్రూ అవుట్ ఫుల్ కామెడీ. అందరూ ఫ్యామిలీతో వచ్చి చూడాల్సిన సినిమా అనమాట. ఈ వారానికి అయితే మంచి సినిమాతో వచ్చారు మ్యాడ్. ఎవరు మిస్ అవ్వద్దు, థియేటర్లోనే చూడండి. చాలా చాలా బాగుంది భయ్యా. ఇప్పుడే చూసాను భయ్యా మ్యాడ్ సినిమా. నిజంగా మ్యాడ్ భయ్యా, మామూలు మ్యాడ్ లేదు భయ్యా. సినిమాలో కొన్ని విజువల్స్ కానీ, స్క్రీన్ ప్లే కానీ, డైరెక్షన్ కానీ, బీజిఎం కానీ బాబ్బా ఏమన్నా కొట్టారా. సినిమా మొత్తానికి ఓల్గా చెప్పాలంటే బీజిఎం, డైరెక్షన్, ప్రతి ఒక్క సీన్ అల్టిమేట్ భయ్యా. నిజంగా మ్యాడ్ అంటే మ్యాడ్ భయ్యా. అమ్మాయిలు అబ్బాయిలు దూరి పెడతారు భయ్యా. నిజంగానే అలా ఉంది కంటెంట్. నిజం చెప్తున్నా, మామూలు కంటెంట్ కాదు. 18+ అవ్వచ్చు, 25+ అవ్వచ్చు, ఆంటీలు అవ్వచ్చు, ఓయో రూమ్లో పడుకునే కపుల్స్ కూడా అవ్వచ్చు భయ్యా. ప్రతి ఒక్కడి సినిమా చూడొచ్చు. మ్యాడ్ సినిమాని ఎవరు మిస్ అవ్వద్దు భయ్యా. మళ్ళీ కామెడీ కాదు భయ్యా, ఇందులో మా సింగిల్స్కి అన్యాయం జరిగింది. ఒకటే చెప్తాను కదా, మా సింగిల్స్కి ఎన్ని కష్టాలంటే అటు వైజాగ్లో తొట్లకొండ, కంబలకొండ, కైలాసగిరిలో అలా అడుగు పెడితే చాలు భయ్యా బంచికులు అయిపోతున్నాయి. ఇలా కాజుగూడ కొండెక్కితే చాలు భయ్యా, ఎక్కడ పడితే తుప్పలు బంచిక్. ఇన్ని అన్యాయాలు జరుగుతున్నాయి భయ్యా. సినిమాలో మాత్రం సింగిల్స్ మీద మా సింగిల్స్కి అన్యాయాలే జరిగినాయి. ప్రతి ఒక్క సీన్ ఎలా ఉందంటే అల్టిమేట్ భయ్యా, మామూలే కాదు. సినిమా చూసినంతసేపు ఇంకో ఈ సినిమాకు చూసినంతసేపు నా పక్కన అన్న నాకు ఓయోకి వెళ్ళిపోవాలనిపిస్తుంది, ఎందుకురా ఆశ ఎందుకని టైం వస్తుంది. ఏమంటే చల్లగా ఉందో లోపల పెడితే వేడిగా అవుతుంది. నోటికి వచ్చిందో మాట్లాడుతున్నా భయ్యా. అరే 18+ స్కూల్కి వెళ్ళి చదువుకోవచ్చు. నాకు ఎవరు లేరండి, నేను సింగిల్స్ అని అందరికీ తెలుసు. నా ఇన్స్టాగ్రామ్ ఐడి పవన్ SSP అని మీ అందరికీ తెలుసు. మీరు మెసేజ్ చేయండి. ఆల్వేస్ ఐఎమ్ సింగిల్. కానీ సినిమా చూస్తే సినిమా మాత్రం చూడు. ఓయోకి వెళ్ళాలి, అది కూపన్ కోర్స్ గుర్రం భయ్యా. ఎన్టీఆర్ గారు బామర్ది ఎరగదీస్తాడు భయ్యా, అర్థమైంది కదా, ఎరగదీస్తాడు. నిజంగా ఒక మంచి ఎంటర్టైన్మెంట్. ఈ మధ్యకాలంలో ఇటువంటి సినిమాలు ఏది రాలేదండి బ్రో. ఇప్పుడే మ్యాడ్ సినిమా చూసా, చాలా బాగుంది, వండర్ఫుల్ గా, నీట్ గా ఉంది, క్లారిటీ ఉంది. సినిమా మొత్తానికి చెప్పాలంటే ఒక యూత్ఫుల్ సినిమా. ప్రతి ఒక్కరు చూడొచ్చు, అమ్మాయి అబ్బాయి ప్రతి ఒక్కరు చూడొచ్చు అన్నమాట. మన కాలేజ్ డేస్ లో మనం ఏదైతే మిస్ అయినా అదొక్కటి మాత్రం క్లియర్ గా చూపించారు. అసలు ఆ ఎంటర్టైన్మెంట్ మాత్రం చాలా బాగుంది. ఆ సాంగ్స్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆర్ఆర్ కానీ ఈజ్ ఏ వెరీ గుడ్ మూవీ. ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తారు. ఆ కామెడీ అనేది ఉంది చూసినా, టైమింగ్ కామెడీ అనమాట. ఇప్పుడు మన ఫ్రెండ్స్ మధ్య ఉన్న బంధాలు, అనుబంధాల గురించి కానీ చాలా డిఫరెంట్గా నీట్గా చూపించారు. ఒక ఫ్రెండ్ అనేవాడు శత్రువు కావచ్చు, మిత్రువు కావచ్చు, కానీ ఒక ఫ్రెండ్షిప్ అనేది చాలా విలువైనది. ఆ విలువైన దాని గురించి అద్భుతంగా చూపించారు. మ్యాడ్ అనే సినిమా గురించి మనం తెలుసుకోవాల్సింది, మనం ఎంత ఎంజాయ్మెంట్ అనేది ఏంటంటే ఒక మంచి ఫీల్ ఉన్న సినిమా. ఫ్రెండ్షిప్ గురించి ఒక మంచి సెంటిమెంట్ అనమాట. ఇప్పుడు మ్యాడ్ అనేది ఫ్రెండ్షిప్ అనేది మనకు తెలిసిన కాడికి ఒక రూమ్మేటో, లేకపోతే ఒక క్లాస్మేటో, లేకపోతే డ్రింక్ మెంటో కాకుండా చెప్పరా వాట్ ఇంగ్లీష్ వెంకట్ ఇంగ్లీష్ రివ్యూ ఇంగ్లీష్ భయ్యా. నేను అదిరా ఆడియన్స్ అలా చెప్తా. గవర్నమెంట్ కాలేజ్ చూడాలంటే పెడతానే ఉంటాడు భయ్యా. అది లవ్ గురించి కానీ, ఫ్రెండ్షిప్ గురించి కానీ, ఒక లైఫ్ లో మనకు కావాల్సింది ఏంటి, కాలేజ్ డేస్ లో లైఫ్ లో ఫ్రెండ్షిప్ అనేది ఎక్కడైనా ఉంటుందండి. మ్యాడ్ అంటే పిచ్చి అన్న మనందరికీ తెలుసు. నాకు అమ్మాయిలంటే పిచ్చానా, కానీ డైరెక్టర్కి మాత్రం సినిమా అంటే పిచ్చి ఉండొచ్చనా. ఎందుకంటే ఆ రేంజ్లో ఉందన్న మూవీ మాత్రం అన్న. రాసి పెట్టుకోండి, మనం ఇంతకుముందు ఏదైనా ఫన్నీ ఎంటర్టైనర్, ఏదైనా కామెడీ ఎంటర్టైనర్ మూవీ అంటే మనం జాతిరత్నాలు చేస్తాం కదా, దానికి 100 రేట్లు మించి ఉందన్న. దానికంటే ఒక్కసారి గిటంగా తక్కువ నవ్వితే అసలు నేను మీకు టికెట్ డబ్బులు నేను పెడతా అన్న. అంటే ఆ రేంజ్లో ఉందన్న. అండ్ అశోక్ అనే క్యారెక్టర్ ఉంటుందన్న, అతను మాత్రం హీరో మెటీరియల్ అని చెప్పుకోవచ్చనా. ఎన్టీఆర్ గారి బామ్మడిది అంట.
అసలు నెక్స్ట్ లెవెల్ అని ఆయనది ఆమె తనకిచ్చిన పేరు వాళ్ళిద్దరు జోడి మాత్రం అల్టిమేట్ ఉంది. అండ్ సాంగ్స్ అన్న ఇప్పుడు ఒక కాలేజ్ లైఫ్లో మనం ఎలా అయితే ఎంజాయ్ చేస్తామో ఆ రేంజ్లో ఉంది. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ డిగ్రీ చేసినా అన్న నేను, కానీ నాకు ఇప్పుడు బీటెక్ చేయాలనిపిస్తుంది. అంటే అంతలా కనెక్ట్ అవుతుంది మూవీలో. సో ఆ ఐటమ్ సాంగ్స్ కానీ నార్మల్గా సాంగ్స్ కానీ కామెడీ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉందన్న. సో ఈ వీక్లో ది బెస్ట్ మూవీ అని ఇది అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నేను ఒక్కడినే వచ్చినా మళ్ళీ రేపు ఫ్యామిలీతో రావాలనిపిస్తుంది. అంటే ఆ రేంజ్లో ఉంది. సో ప్రతి ఒక్కరు మిస్ అవ్వకండి. ఎన్ని గుంపులుగా 100 సినిమాలు వచ్చినా కానీ మ్యాడ్ని మాత్రం మిస్ అవ్వకండి. ఎందుకంటే పిచ్చి పీక్స్లో ఉంది. మూవీ చాలా బాగుంది, మంచిగా ఉంది, ఇంట్రెస్టింగ్ ఉంది. అవును, సాంగ్స్ అయితే మస్తు ఫన్నీగా ఉన్నాయి. డైరెక్టర్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి బ్రో. ఏం కామెడీ బ్రో, ప్రతి సీన్స్ బ్రో ఏడా బోరుకుంటా, ప్రతి సీన్స్ నవ్వుకుంటా. ఆ ఎంటర్టైన్మెంట్ కాలేజీ పాప సాంగ్ ఉంది బ్రో, అబ్బా ఏం సాంగ్ బ్రో. ఆ సాంగ్కి ఎగిరి డ్యాన్స్ చేసేది బ్రో. సాంగ్ మాత్రం సూపర్. మళ్ళీ డైరెక్టర్కి హ్యాట్స్ ఆఫ్ చేయాలి బ్రో. చాలా రోజుల కామెడీ, ఫుల్ ఆఫ్ కామెడీ. నవ్వుకోవాలంటే ఈ సినిమాలో ఫైట్, ఈ సినిమాలో ఎమోషనల్ ఆ ట్విస్టులు ఏముండదు. నవ్వుకోవాలి అంటే అందరూ మ్యాడ్ మూవీకి రండి. కడుపుబ్బా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అందరూ చూడండి సినిమా. అందుకటే కడుపుబ్బా నవ్వుకొని ఎంజాయ్ చేసుకొని పోదామంటే మ్యాడ్ మూవీకి రండి. సూపర్ ఉంది. ప్రతి యాక్టింగ్ అసలు సూపర్. ముగ్గురు క్యారెక్టర్ ఉంటారు, దాంట్లో అశోక్ క్యారెక్టర్ మాత్రం సూపర్ ఉంది. మేనరిజము ఆ స్టైల్ అన్న. మ్యాడ్ సినిమా చెప్తున్నా కదా, నిజంగా బుర్రపాటి సినిమా అన్న. నిజంగా పిచ్చెక్కిచ్చింది. టైటిల్ ఏందో మ్యాడ్ అని పెట్టిరు కానీ చూసిన ప్రతి ఒక్కరు పక్కా పిచ్చోళ్ళు అయిపోతారన్న. అంటే సినిమా మొత్తం బీటెక్ లైఫ్ అన్న. మొత్తం అది బీటెక్ అసలు ఎలా ఎంజాయ్మెంట్ చేస్తారు అంతా చాలా అంటే చాలా నచ్చిందన్న నాకు. కానీ బీటెక్ అని చెప్పాను కానీ స్టూడెంట్ అన్న ప్రతి ఒక్కడు పక్కా నచ్చుతుంది అన్న సినిమా. అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ అందరికీ నచ్చుతుంది. ఫస్ట్ ఒకటి చెప్తా అన్న, మ్యాడ్ సినిమా ఎలాంటి చూడాలంటే పిల్లలు పెద్దోళ్ళు పెళ్ళికల్లో లవర్ లేనో బ్రేకప్ అయిన అందరు వెళ్ళి చూడండి. మీ అందరూ అంటే పక్కా నచ్చుతుంది. ఇంకోటి ఫస్ట్ ఎన్టీఆర్ బామర్ది అంటానా నితిన్ అన్న ఏం చేసినామన్నా. నిజంగా ఆ అన్న స్టైల్ కానీ యాక్షన్ కానీ మొత్తం ఫిదా అయిపోయినామన్నా. నాకైతే సినిమా అయితే అసలు వీళ్ళందరూ కొత్తోళ్ళు అంటున్నారు కానీ కొత్తోళ్ళలాగా లేదు, చాలా ఎక్స్పీరియన్స్ చేసినట్లుంది. ఇంకోటి అప్పుడెప్పుడో చూసామన్న జాతిరత్నాలు, ఈ సినిమా జాతిరత్నాలకు మించుందన్న. నేను చెప్తున్నా జాతిరత్నాలు అంటే మరో జాతిరత్నాలు 2.2 అని అనుకోవచ్చు. మీరందరు పక్క మ్యాడ్ సినిమా అయితే చూడండి. ఎండింగ్ కూడా ట్విస్ట్ అయితే చాలా బాగా అనిపించింది. సో మీరందరు పక్క మీ ఫ్రెండ్స్తో వెళ్ళి మ్యాడ్ సినిమా పిచ్చెక్కేలా చూడండి. మ్యాడ్ మూవీ చాలా బాగుందన్న. చాలా హిలారియస్ హిట్ అని చెప్పొచ్చు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ మనకి లాగ్ అనిపించదు. చాలా సింపుల్, షార్ట్ అండ్ స్వీట్ అని చెప్పొచ్చు. మూవీ అయితే చాలా బాగుంది కామెడీ పరంగా. నా ఫస్ట్ హాఫ్ డీడీ క్యారెక్టర్ కావచ్చు, లడ్డు క్యారెక్టర్ కావచ్చు, ఒక డైలాగ్స్ కావచ్చు, ఎవ్రీథింగ్ ఫన్ అయితే చాలా బాగా జనరేట్ చేశారు. నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను మూవీని. ఆయన ఇప్పుడే మ్యాడ్ మూవీ చూసిన సినిమా అయితే నా జాగ్రత్తలు మించుంది. మెయిన్ పాయింట్ ఏమిటి ఒక మంచి స్టోరీ ఉందన్న. స్టోరీ అయితే నాకు అసలు నచ్చింది. మెయిన్ 2 సాంగ్స్ ఉన్నాయి దీంట్లో. ఎక్కువ సాంగ్స్ ఏమి ఉండవు, 2 సాంగ్స్ ఉంటాయి. ఆ 2 సాంగ్స్ అయితే అసలు మామూలుగా ఉండవు. సాంగ్స్ 2 ఉంటాయి, ఎక్కువ ఉండవు దీంట్లో. సాంగ్స్ 2 ఉన్నాయి. ఆ 2 సినిమాకి ఎంత కావాలని చూపించారు. అసలు కామెడీ అయితే జాగ్రత్తలు మించుందన్న. డైరెక్టర్ గారు అయితే ఇంకా అసలు వేరే లెవెల్ తీసే సినిమా అయితే. 3 హీరోయిన్లు 3 హీరోలు ఉంటారు అట్లా. సినిమా అయితే చాలా బాగుందన్న. మెయిన్ పాయింట్ ఏమిటి కామెడీ ప్రతి ఒక్కరు చూసుకోవచ్చు అన్న. ఎక్కడెక్కడ సో సాడ్ అనేది అనిపించింది మనకి. ఎక్కడెక్కడ చిన్న ఇంత ఏడుపు ప్రతి ఒక్కరు నవ్వుకుంటారు. సినిమాలో ఏదంటే కామెడీ ఎక్కువ ఏమంటే కామెడీ నచ్చింది. మ్యాడ్ అనే సినిమా జాతరలు మించుంది కామెడీ అయితే. హాయ్ అండి, ఇప్పుడే మ్యాడ్ మూవీ సినిమా చూసాము. సినిమా అయితే సూపర్ ఉంది. సాంగ్స్ అయితే హైలైట్ ఉన్నాయి. 2 సాంగ్స్ అయినా చాలా బాగున్నాయి. హీరోయిన్ ముగ్గురు చాలా బాగా ఎరగతీశారు. కామెడీ అయితే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నవ్వుకుంటూనే ఉన్నాము. సినిమా అయితే సూపర్ ఉంది. ఇది ఫ్రెండ్స్తో చూస్తే ఇంకా చాలా బాగుంటుంది మూవీ. ఫ్రెండ్స్కి బాగా కనెక్ట్ అయ్యే మూవీ ఇది. ఫ్యామిలీతో వచ్చి కంపల్సరీగా చూడాల్సిన మూవీ ఇది. డైరెక్షన్ బాగుంది మూవీ. ఫ్రెండ్షిప్ గురించి అనేది క్లియర్గా చూపించిన బ్రదర్. ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తారు. అలాగే ఫ్రెండ్స్ మధ్యలో ఉన్న సెంటిమెంట్, మా ఇద్దరి మధ్యలో ఎప్పుడు గొడవలు ఉంటాయి, మీకు మాత్రం సెంటిమెంట్ మాత్రం పీక్స్కి వెళ్ళిపోయింది. ఆ సెంటిమెంట్ ఒక్కొక్కసారి కంటదారి పెట్టినాక ఒక్క సెంటిమెంట్ ఎలా ఉందంటే, మనం ప్రేమించిన అమ్మాయి మనకు దూరం అయితే ఆ బాధ ఎలా ఉంటుందో ప్రేమించే ప్రతి ఒక్కరికి తెలుసు భయ్య. హాయ్, నమస్తే అండి ఎవ్రీబడి, థ్యాంక్ యూ. సో ఈ శుభ సందర్భంలో మ్యాడ్ అనే మూవీ చూడటం జరిగింది. సో నేను ఆడియో ఫంక్షన్ రోజు కూడా మ్యాడ్ అనే మూవీకి చాలా అద్భుతంగా ఆడియో ఫంక్షన్ రోజు వాళ్ళు క్రియేటివిటీ చాలా నచ్చింది. సో ఇక్కడ మెయిన్ మాట్లాడుకోవాల్సింది ఒక పెద్ద ఒక యూనివర్సిటీని చూపించిన యూనివర్సిటీ మొత్తం ఆర్టిస్టులుగా నాకు అనిపించింది. సో వండర్ఫుల్గా ఉంది. ఎందుకంటే ఇక్కడ చిన్న పెద్ద తేడా లేకుండా ఈ చిత్రం నిర్మించారు. భీమ్స్ గారు మాత్రం బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం చిత్తకొట్టి వదిలిపెట్టారు. ఇది మాత్రం తెలుగు ఇండస్ట్రీలో ఒక బ్లాక్ బస్టర్ మూవీగా నిలిచిపోతుంది. రేపు నుంచి ఈ చిత్రంలో చాలామంది ఆర్టిస్టులు బయటికి రాబోతున్నారు. హీరోయిన్స్ అయితే కానీ ఈ చిత్రంలో లాంగ్ టర్మ్గా ఈ చిత్రంలో ఆర్టిస్టులు కూడా బయటకు వస్తున్నారు. సో జూనియర్ ఎన్టీఆర్ గారి బామర్ది
చాలా అద్భుతంగా చేశాడు. సో ఆయన అసలు వండర్ఫుల్గా చేయటం నాకు నా పేరు నితిన్ అని నేను చూశాను. చాలా వండర్ఫుల్గా ఉంది. ఆయన యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్గా ఉంది. ఎందుకంటే డ్యాన్స్ అయితే కానీ ఫైట్స్ అయితే కానీ మూవీకి ఒక బ్యాక్గ్రౌండ్ సపోర్టెడ్గా ఆయన చేసినటువంటి సీన్స్ అన్ని కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. సో ఓవరాల్గా మూవీ మొత్తం చాలా అద్భుతంగా ఉంది. ప్రతి ఒక్కరిని అలరించింది. ప్రతి ఒక్క స్టూడెంట్ నేటివ్ గతంలో నేను లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ చూశాను. సో లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్లో నలుగురు హీరోని ఎలా మోల్డింగ్ చేస్తారనేది ఆ రోజు నేను శేఖర్ కమల డైరెక్షన్ అంటే నేను పడితేస్తాను. సో శేఖర్ కమల డైరెక్షన్ ప్రతి ఒక్క మూవీని నేను వాచ్ చేసినటువంటి నా లైఫ్లో అన్నీ వాచ్ చేశాను. సో సంథింగ్ ఈ మూవీ కూడా ప్రతి ఒక్క తెలుగు ఇండస్ట్రీకే కాకుండా తెలుగు, తమిళ్, హిందీ మొత్తం కూడా వాచ్ చేస్తారు. సో వండర్ఫుల్ దిస్ మూవీ. ఎవ్రీ ఆర్టిస్ట్ ఆ హీరోయిన్స్ మొత్తం కూడా చాలా అద్భుతంగా నటించారు. ఇటువంటి ఆర్టిస్టులు తెలుగు ఇండస్ట్రీకే కాకుండా మొత్తం ఈ ఆర్టిస్టులు బాగా లాంగ్ టర్మ్గా యాక్టింగ్ చేసే విధానం కూడా ఇందులో చాలా అద్భుతంగా ఉంది. సో వండర్ఫుల్. అసలు ప్రొడక్షన్ వాల్యూస్ కూడా హై క్వాలిటీస్గా ఉన్నాయి. సో ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సో హీరోయిన్స్ వాళ్ళ ఫాదర్స్ కానీ మదర్స్ కానీ వాళ్ళందరూ కూడా క్రియేటివ్ చేయటువంటి ఆశ మాటలు కాదు. డైరెక్టర్ గారు శంకర్ అనే పేరు పెట్టుకున్నారు. చాలా హ్యాపీగా ఉంది. సో ఆ పెద్ద శంకర్ గారు గుర్తొచ్చినటువంటి అంత సపోర్ట్ చేసినటువంటి అసలు నాకు కొత్త డైరెక్టర్గా తీసినటువంటి ఆ ఫీలింగ్స్ కలగలేదు. ఈ డైరెక్టర్ చూస్తే చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న డైరెక్టర్గా నేను చూసినట్టు విధానం ఉంది. సో నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఈరోజు నేను మూవీకి రావడం. ఎందుకంటే ఒక గుడ్ మూవీ తెలుగు ఇండస్ట్రీలో ప్రతి ఒక్క స్టూడెంట్ లైఫ్లో జరిగేటువంటి నేటివ్లో జరిగేటువంటి ప్రతి ఒక్క లైఫ్ స్టూడెంట్స్ ప్రతి ఒక్క లైఫ్లో జరిగేటువంటి నేటివ్ మొత్తం కూడా లేటెస్ట్గా నిర్మించారు. అద్భుతంగా మొత్తం కూడగట్టి తీసినటువంటి విధానం ఈ సినిమాలో ఉంది. థ్యాంక్ యూ. ఇట్లు మీ పెట్టలరా మేము మాత్రం సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ ఇట్లు మీ పెట్టలరా. థ్యాంక్ యూ. మ్యాడీ మూవీకి వచ్చాం. చాలా అంటే చాలా బాగుంది. 2 సాంగ్స్ ఉన్నాయి, పర్ఫెక్ట్గా ఉన్నాయి. అలాగే డైరెక్షన్ కానీ మూవీ మాత్రం ఫ్రెండ్స్తో చూడాలి, ఫ్యామిలీ కన్నా. చాలా అంటే చాలా బాగుంది అన్న. ఇప్పుడే మ్యాడ్ మూవీ చూశాను. నాకైతే ఒక హ్యాపీ డేస్, ఒక కేరింత మూవీ గుర్తొచ్చినాయి అన్న. ఒక ముగ్గురు ఫ్రెండ్స్ మధ్య జరిగే కథ ఫ్రెండ్స్తో చూస్తే చాలా బాగుంటుంది. సంతోష్ శోభన్ తమ్ముడు గారు అయితే ఫస్ట్, సంగీత్ శోభన్ గారు ఫుల్ కామెడీ అన్న. ఆయన వల్లే ఫుల్ నవ్వుకున్నాం మేము. ఒక అతనికి లవ్ స్టోరీ ఉంటుంది. ఇది ముగ్గురు ఫ్రెండ్స్ కదా, చాలా బాగుంది. కామెడీ కూడా చాలా బాగుంది. హ్యాపీ డేస్, కేరింత ఎంత హిట్ అయినాయో ఈ సినిమా కూడా అంత హిట్ అవుతుంది అన్న. థ్యాంక్ యూ. మ్యాడ్ సినిమా అయితే చూశాను నేను. నిజంగా కాలేజ్ లైఫ్ ఎంత బాగుంటుంది, ఎంత అద్భుతంగా ఉంటుంది అనేది చాలా అంటే చాలా క్లియర్గా చూపించారు. ఎంత హిలేరియస్ ఫన్ ఉంటుంది, ఎన్ని ఎమోషన్స్ ఉంటాయి, ఎన్ని బాధలు ఉంటాయి, ఎన్ని కష్టాలు ఉంటాయి, ఎన్ని హ్యాపీ మూమెంట్స్ ఉంటాయి. చాలా అంటే చాలా బాగా చూపించారు. నాకైతే పిచ్చిగా అనిపించింది. నేను కాలేజ్ చదివేటప్పుడు ఎన్ని చేశాను అనేది అయితే మళ్ళీ గుర్తొచ్చాయి బ్రో. నాకైతే అసలు కొన్ని సీన్లు అయితే నిజంగా అస్సలు మర్చిపోలేం. మన ఫ్రెండ్షిప్ ఎలా ఉంటుంది, ఫ్రెండ్షిప్ వచ్చే గొడవలు ఎంత సిల్లీగా ఉంటాయి, మన మధ్యలో వచ్చే పేరెంట్స్ గొడవలు, ప్రిన్సిపల్స్ మధ్యలో వచ్చే లవ్ కానీ ఇవన్నీ చాలా అంటే చాలా అద్భుతంగా చూపించారు. హిల్లేరియస్గా నవ్వుకున్నాను నేనైతే. ఈ క్యారెక్టర్లు ఎక్కడ చూసామని ఎవ్వరు కనిపించదు, అది నేనే కదా అని అనిపించే అంత బాగా అనిపించింది నాకు. ప్రతి సీను, ఎవ్రీ ఫ్రేమ్ అయితే చాలా ఎంజాయ్ చేశాను నేనైతే. సాంగ్స్ కానీ, ఆ స్టోరీ డైరెక్షన్ కానీ, ప్రొడక్షన్ వాల్యూ కానీ వేరే లెవెల్. నిజంగా ఒక నార్మల్ పర్సన్ దాన్ని యాక్ట్ చేసినట్టు అంటే అయితే నాకు ఏం అనిపించలేదు. మమ్మల్ని మేము చూసుకున్నట్టు అనిపిస్తుంది స్క్రీన్లో. నాకైతే ఓవరాల్గా చాలా బాగా అనిపించింది. థియేటర్కి వెళ్ళేటోడు దయచేసి పేరెంట్స్తో వెళ్ళకండి భయ్య, కొట్టు కూడా చంపేస్తారు పొట్టు. జాగ్రత్త, ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ. మ్యాడ్ సినిమా మ్యాడ్ లాగా లేదు బ్రో. పీక్స్ తీసిండు. ఎన్టీఆర్ అన్న బామాడది మామూలుగా తీయలేడు బ్రో. తన ఎన్నుకున్న క్యారెక్టర్స్ కొత్త వాళ్ళు కూడా మామూలు యాక్టింగ్ చేయలేదు బ్రో. లడ్డు క్యారెక్టర్ ఉంటుంది బ్రో, మామూలుగా చేయలేదు. సినిమా కూడా హైలైట్ ఉంది బ్రో. సినిమా మొత్తం కాలేజ్ లైఫ్ ఉంటుంది, మినిమం ఉంటుంది సినిమా. ఫస్ట్ నుంచి నాన్ స్టాప్ ఫన్నే ఉంటుంది, వైలెన్స్ ఉండదు, ఎమోషన్ ఉండదు, మస్తు ఉంటుంది బ్రో. లాస్ట్లో ఒక డిస్ట్ ఉంటుంది బ్రో. ఫ్రెండ్స్ ఒకటి లవర్ లెక్క లెటర్స్ రాసి చీట్ చేస్తారు, మస్తు ఉంటుంది బ్రో. కాలేజ్ పీపుల్ చూడాల్సిందే. ఎంగు వాళ్ళు కూడా చూస్తే అబ్బా అప్పటి డేస్ బాగుంటారని గుర్తుకు మెమరీస్ వస్తాయి. ఇంకా మన విశ్వక్షణ అన్న కూడా వచ్చేసి మూవీ యూజ్ చేశాడు. చాలా బాగుంది సినిమా, సూపర్ ఉంది బ్రో, ఎక్సలెంట్. ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా. పాటలు బాగుంది. మామా ఐఎమ్ రెడీ టు సింగిలే, ఆ పాట పీక్స్లో ఉంది బ్రో.